ఈరోజు ధర్నా చౌక్లో ఆటో ముఠా రంగానికి సంబంధించిన సమస్యల మీద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ప్రధానంగా ఆటో సంబంధించి ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్ల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. మాకు ఇచ్చే 100 రూపాయలు 40 రూపాయలు వారు కమిషన్ పేరు మీద వసూలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ఈ రకమైన చర్యను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వమే ఒక యాప్ను తయారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఫిట్నెస్ బ్రేక్ చేసే పద్ధతి ఇంతకుముందు ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం వల్ల వాళ్ళు ఇంతకుముందు 1200, 1300 రూపాయలు ప్రభుత్వానికి చలానా కట్టేది ఈ రోజున 4000 రూపాయలు, 3000 రూపాయలు చలానా రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అట్లాగే టైరు అరిగిందని, స్పీడోమీటర్ పనిచేయట్లేదని, హ్యాండ్ బ్రేక్ పనిచేయట్లేదు అనేక సమస్యలు సృష్టించి ఒక్కొక్క బండిని వచ్చి 4 సార్లు 5 సార్లు తిప్పడం జరుగుతుంది. దీనివల్ల మేము ఉపాధి కోల్పోతున్నాం. ఈ పద్ధతిని ఆపాలని చెప్పి ఇంతకుముందు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో అలాగే ఉంచాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా ముఠా కార్మికులకు సంబంధించి వాళ్ళు అధిక లోడ్ వేస్తున్నారని, ప్యాసింజర్ కూలీ ఎగస్ట్రా ఉన్నారని చెప్పి బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ పోలీసు వారు కానీ వేలాది రూపాయలు ఫైన్లు వేస్తున్నారు. వాళ్ళు కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా మీ డిమాండ్ మీద ధర్నా నిర్వహిస్తున్నాను. ఈ సమస్య కనుక ఇప్పటితో పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి మేము ప్రధానంగా చెప్తున్నాం.